కేటీఆర్ హరీష్ మీ బతుకులు మరిచారా? సోనియా భిక్షతోనే మీ బతుకులు మారాయి. మాజీ మంత్రి రవీంద్ర నాయక్ అంట. ఉద్యమ నాయకుడు. ఈయన కూడా సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు మీ బతుకులు మరిచారా అని మాజీ మంత్రి రవీంద్ర నాయక్ శనివారం ఒక ప్రకటనలో విమర్శలు చేశారు. దుబాయ్ పైరవీలు, అమెరికాలో హౌస్ కీపింగ్లు చేసే కేటీఆర్ రబ్బరు చెప్పులు ట్రంక్ పెట్టే బతుకును బావబామర్దులు మరచి కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నారని ఆయన పైరయ్యారు. కాంగ్రెస్ నష్టపోతుందని తెలిసి కూడా ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ భిక్ష పెట్టినందుకే వారి బతుకులు మారాయని, అధికారంలోకి వచ్చి అవినీతి చేసి లక్షలాది కోట్లు వేలాది ఎకరాలు కొల్లగొట్టారని ఆయన ఆరోపించారు. 10 ఏళ్లు విధ్వంస పాలన తెలంగాణలో సాగిందని విమర్శలు చేశారు. ఆ విధ్వంసాన్ని గాడిలో పెట్టే పనిలో రేవంత్ ఉన్నారన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం చేయని స్కామ్ లేదని ఆయన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ధి రాలేదని, వారి తీరు మార్చుకోవాలని సూచించారంట. ఏదైతే కేసీఆర్తో పాటు ఆయన కూడా సుదీర్ఘకాలంగా రవీంద్ర నాయక్ గారు ఉద్యమంలో ఉన్నారు. 2004లో కూడా ఆయన పార్లమెంట్ సభ్యుడిగా వరంగల్ నుంచి గెలిచిండు. అనేక పర్యాలుగా ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి. తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు బాధితుడు ఆయన కూడా. ఏదైతే గతంలో అమెరికాలో కేటీఆర్ చేసుకున్నటువంటి చిన్న ఉద్యోగం కావచ్చు, ఇక్కడ కేసీఆర్ చేసినటువంటి బ్రోకర్ పనులు కావచ్చు, పాస్పోర్ట్ బ్రోకర్ కావచ్చు, హరీష్ రావు చేసినటువంటి దందాలు కావచ్చు, వీటన్నిటిని బయటపెట్టిండు రవీంద్ర నాయక్ గారు. దిశ పేపర్ చూద్దాం. ఢిల్లీ బీజేపీదే 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి, 70 సెగ్మెంట్లో 48 కైవాసం. అన్ని ఢిల్లీకి సంబంధించినటువంటి వార్తలే ఉన్నాయి వీటిలలో కూడా.